అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ భూమి పరిభ్రమణ కక్షలో ఉన్న అత్యంత ఆశ్చర్యకరమైన శాస్త్రీయ ఆవిష్కరణల్లో ఒకటి. ప్రపంచంలోని అనేక దేశాలు కలిసి నిర్మించిన ఈ అంతరిక్ష కేంద్రం భవిష్యత్తు అంతరిక్ష పరిశోధనలకు మార్గదర్శకంగా నిలుస్తోంది. ఇప్పుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం గురించిన పలు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. నిర్మాణ వ్యయం. ఐఎస్ఎస్ నిర్మాణానికి సుమారు $150 బిలియన్ ఖర్చయింది. అంటే మన భారత కరెన్సీలో 12 లక్షల కోట్లు. ఇది మానవజాతి నిర్మించిన అతి ఖరీదైన వేదికల్లో ఒకటి. అద్భుత వేగం. ఐఎస్ఎస్ గంటకు 28,000 కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ తిరుగుతుంది. దాదాపు 90 నిమిషాల్లో ఒకసారి భూమిని చుట్టేస్తుంది. అంటే అంతరిక్ష కేంద్రంలో ఉండే వ్యోమగాములు ఒక్కరోజులో 16 సూర్యోదయాలు, 16 సూర్యాస్తమయాలు చూస్తారన్నమాట. జీరో గ్రావిటీ. అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల ఖగోళ శాస్త్రవేత్తలు శూన్యంలో తేలియాడుతూ జీవిస్తారు. ఇక్కడ నీటితో స్నానం చేయడం సాధ్యపడదు, అందుకే వారు తడి తువ్వాళ్లతో శరీరాన్ని శుభ్రం చేసుకుంటారు. అద్భుతమైన దృశ్యం. ఐఎస్ఎస్ నుండి భూమిని చూడడం ఓ అద్భుత అనుభూతి. ప్రతిరోజు ఖగోళవేత్తలు 16 సార్లు సూర్యుని వెలుగులో ఈ అద్భుతాన్ని చూస్తారు. ఇక రాత్రివేళ భూమిపై వెలిగే విద్యుత్ దీపాలు కాంతిలో మన గ్రహం మరింత అద్భుతంగా కనిపిస్తుందట. ఆహారం మరియు నీరు. అక్కడ ఆహారం ప్రత్యేకంగా ప్రాసెస్ చేసిన ఫుడ్ ప్యాకెట్లలో ఉంటుంది. నీటిని మళ్లీ రీసైకిల్ చేసి వాడతారు. మానవ వ్యర్థాలు మరియు ఇతర రూపాల్లో సమకూరిన వ్యర్థాల ద్వారా శక్తిని సృష్టించి తిరిగి వాడుకునే వ్యవస్థ అక్కడ ఉంది. రోబోటిక్ పనిముట్లు. ఐఎస్ఎస్లో రోబోటిక్ పనిముట్లు ఉండటం వల్ల భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహాల మరమ్మతులను సులభంగా చేయగలుగుతారు. గ్రహాంతర జీవుల పరిశోధన. అక్కడ సూక్ష్మజీవులపై పరిశోధనలు నిరంతరం చేస్తూ ఉంటారు. గ్రహాంతర జీవులు ఏమన్నా ఉన్నాయా అనే క్రమంలో ఒక బృందం నిరంతరాయంగా పరిశోధన జరుపుతూ ఉంటుంది. ఇది కేవలం పరిశోధన మాత్రమే కాకుండా ఇతర గ్రహాల జీవులు నిజంగా ఉండి ఉంటే వాటి నుండి ఐఎస్ఎస్ ను రక్షించుకోవడం కోసం కూడా ఉపయోగపడుతుంది. మానవ శరీరంపై ప్రభావం. అంతరిక్షంలో బరువు లేకపోవడంతో మానవ శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఎముకలు బలహీనపడటం, కండరాలు క్షీణించడం వంటి ప్రభావాలు కలుగుతాయి. ఇలా ఐఎస్ఎస్ అనేక రహస్యాలను, కొత్త శాస్త్రీయ ఆవిష్కరణలను అందిస్తోంది. భవిష్యత్తులో ఇది చంద్రుడు, మార్స్ వంటి గ్రహాలలో మానవ నివాసం ఏర్పరుచుకునేందుకు మార్గదర్శకంగా మారనుంది.